మొత్తానికి మెక్సికోలో అయితే ల్యాండ్ అయిపోయాం అండ్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో మనం ఫైనల్లీ ఇంటూ మెక్సికో అనమాట. ఇంకెక్కడ నుండి మెక్సికో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్. అకామిడేషన్కి వెళ్ళి అకామిడేషన్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పి. మొత్తానికి మెక్సికోలో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇమిగ్రేషన్ చెక్స్కి అయితే వెళ్ళాలి. స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాను. లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని అకామిడేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఒక్క బ్యాగ్ అయితే వచ్చింది, ఇంకొక బ్యాగ్ అయితే రావాలి. సో వెయిట్ చేద్దాం ఎంత టైం పడుతుందో. ఈ ఒక్క బ్యాగ్కి 15 minutes పట్టింది. మన రెండో లగేజ్ కూడా వచ్చేసింది. సో రెండో లగేజ్ కూడా తీసుకొని ఇంకా దీని మీద పెట్టుకొని వెళ్ళిపోదాం. సో మెక్సికోలో F1 రేస్ ఫేమస్ కదా, అండ్ సింబాలిక్గా ఇక్కడ F1 రేస్ పెట్టారు చూడండి. F1 రేస్ కారు అండ్ ఒక డ్రైవర్ని కూడా పెట్టారు. సో ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసరికి గ్వారేస్ ఎయిర్పోర్ట్ అండ్ మొత్తానికి క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంగ్లీష్ అయితే పనికిరాదు, స్పానిష్ అయితే చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే యూజ్ చేయాలి. చూడండి ప్రతి ఒక్కరు అయితే వస్తున్నారు. సో నేను గేట్ 6 దగ్గర ఉండి బుక్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఆన్ చేసుకున్నా కాబట్టి, ముందరగానే ప్యాకేజ్ చేసుకున్నా కాబట్టి ఫుల్ సెట్ అనమాట. మధ్యలో సిగ్నల్ అయితే రాలేదు, కొంచెం భయం అయితే వేసింది, కానీ తర్వాత సెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇంటి దగ్గర 5G వాడేసి ఇక్కడ 3G సిగ్నల్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్లో అయితే మెన్షన్ చేస్తాను. షాక్ అయిపోయాయి అనమాట, ఏ కాలంలో ఉన్నాం 3G సిగ్నల్ రావడం. మేబీ ఇక్కడ లోకల్ సిమ్స్ తీసుకుంటే మేబీ 5G రావచ్చేమో, చూద్దాము. లోకల్ సిమ్స్ తీసుకొని దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాము. సో క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కదా మొత్తానికి స్పానిష్ అయితే నేర్చుకోవాలి. స్పానిష్ నేర్చుకోకపోతే కష్టం. పాపం ఆయన స్పానిష్లో ట్రాన్స్లేట్ చేద్దామని చెప్పి అయితే చూస్తున్నాడు, కానీ కుదరట్లేదు, డిటెక్ట్ కూడా అవ్వట్లేదు. సో పక్కా స్పానిష్ అయితే నేర్చుకోవాలి త్వరలో. కొంచెం నేర్చుకుంటున్నాను డ్యూలింగ్ యాప్ నుంచి. చూద్దాం ఎంతవరకు మేనేజ్ చేయగలము. కన్నడ కూడా నేర్చుకున్నాం కాబట్టి ఇది కూడా ఈజీగానే అయితే ఉంటుంది. క్యాబ్ ఎక్కేసాం. ఇంకొక 1 hourలో మన డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కూడా బైక్ రైడర్ అయితే చూసాను. బైక్ రైడర్ అయితే ఉన్నాడు, టామీ. చూడండి ఆయన హెల్ప్ చేస్తున్నాడు నాకు డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాను. సో మొత్తం అంతే మనకి హెల్ప్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు దాకా చూశారు కదా వీడియోస్ అన్నీ. ఇప్పుడు దాకా ఆఫ్ బోర్డింగ్, ఆన్ బోర్డింగ్ ఎలా అయిందో మొత్తం అన్నీ చూశారు కదా. అంటే చిన్నగానే చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. సో షార్ట్స్ వీడియోలోనే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పక్కా స్పానిష్ అయితే నేర్చుకోవాలి. స్పానిష్ లేకపోతే అసలు ఏం అర్థం కాదు, ఏదో చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు అయితే ఉంటుంది. సో నేనైతే రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాను. రూమ్ అయితే సూపర్ అయితే ఉంది. చూడండి ఫుల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం నాకే అనమాట. అండ్ చూశారు కదా, షవర్ చేసిన తర్వాత కప్పుకోవడానికి ఇచ్చారు. అండ్ ఐరన్ బాక్స్. సో ఇదంతా రూమ్ అకామిడేషన్ అనమాట. వెనకాల వచ్చేసరికి ఓవెన్, కుకింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. సో యుటెన్సిల్స్ అయితే ఇస్తారు మనకి. అండ్ ఇది వచ్చేసరికి మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో దీని మీద నేను ఒక్కనే పడుకుంటాను. ఫుల్ హ్యాపీగా అయితే ఉంది. అండ్ మాస్టర్ క్లాస్ టీవీ కూడా ఉందన్నమాట వెనకాల మనకి. ఇంకా తగ్గేదే లేదు, ఫుల్ పెట్టుకొని రచ్చ చేయడమే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. ఎందుకంటే చచ్చిపోయాను నేను అసలు 29 hours జర్నీకి. ముడ్డంతా వాసిపోయింది. దానికి తోడు ఈ టిష్యూలు గోలేందో కానీ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ పోయి స్నానం చేయాలి. స్నానం చేస్తే కానీ ఒక ప్రశాంతంగా ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బాయ్ బాయ్.